ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కింది బాక్స్లో తప్పక కామెంట్ చేయండి. కనకపు సింహాసనమున సునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునన్ వనరగబట్టము గట్టిన వెనుకటి గుణమేలమాను వినరా సుమతి. బంగారు గద్దెపై ఒక కుక్కను కూర్చుండబెట్టి మంచి ముహూర్తము చూసి పట్టాభిషేకము చేసినను ఆ కుక్క యొక్క వెనుకటి గుణము మారదు. అలాగే నీచుడైన వానిని ఎంత గౌరవించినను వాని నీచ గుణము మారదు అని అర్థం. ఎప్పుడు తప్పులు వెదికెడు నా పురుషుని గొల్వకూడదు, అది ఎట్లన్నన్ సర్పంబు పడగనీడను గప్ప నివసించు విధంబు గదరా సుమతి. ఎప్పుడూ చీటికి మాటికి తప్పులు వెతుకుతూ ఉండే మనిషిని సేవించకూడదు. ఎందుచేతనంటే ఒక కప్ప తనను చంపే పాము పడగ క్రింద నివసించిన ఎంత హానికరమో ఆ సేవకుని స్థితి కూడా అంతే హానికరం. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురది ఎట్లన్నన్ దెప్పలుగా జరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా సుమతి. చెరువు నిండా నీరు ఉన్నచో అనేక కప్పలు వచ్చి చేరతాయి. అదేవిధంగా ఎవరి వద్ద సంపద బాగా పెరుగునో వారి వద్దకు అనేక బంధువులు వచ్చి చేరుదురు. కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రులు శత్రువులౌట తథ్యము సుమతి. కమలములు తమ స్థానమైన నీటి కొలను వీడి బయటకు పోయిన ఎడల సూర్యుడు తమ మిత్రుడైనను ఆ సూర్యుని వేడి వలన వాడిపోవును. అదేవిధంగా ఎవరైనను తమ ఉనికిని కోల్పోయినప్పుడు తమ మిత్రులే శత్రువులు అవుతారు. కులకాంతతోడనెప్పుడు కలహింపకు, వట్టి తప్పు ఘటింపకుమీ, కలకంఠి కంటి కన్నీరులికిన సిరియింట నుండవొల్లదు సుమతి. భార్యతో ఎప్పుడూ తగవులు ఆడరాదు, ఆమెను బాధింపరాదు. స్త్రీ యొక్క కంటి నీరు క్రింద పడినచో ఆ ఇంటి యందు శాంతి ఉండదు, సంపద ఉండదు.